ఎగుమతుల్లో శరవేగంగా దూసుకుపోతోంది. తమిళనాడు నుండి వివిధ రాష్ట్రాలకు, విదేశాలకు ఉత్పత్తులు భారీగా ఎగుమతి అవుతూ ఉన్నాయి. తమిళనాడు ఎగుమతుల్లో తీర ప్రాంతాల్లో, జిల్లాల్లో తొలి స్థానంలో, పెద్ద రాష్ట్రాల్లో రెండవ స్థానంలో కొనసాగుతోందని నీతి ఆయోగ్ వెల్లడించింది. చెన్నై పరిసర ప్రాంతాల్లో ఆటోమొబైల్ తయారీ బాగుందని నీతి ఆయోగ్ కితాబిచ్చింది. తమిళనాడు నుంచి వివిధ రాష్ట్రాలకు, విదేశాలకు ఎగుమతవుతున్న ఉత్పత్తుల్ని చూసి నీతి ఆయోగ్ సైతం మెచ్చుకుంటోంది. ఇతర రాష్ట్రాలకు ధీటుగా పోటీలో ఉండడం ఒక ఎత్తైతే, ఇక్కడి వనరులు భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధించే సత్తా ఉండడం మరో ఎత్తుగా నీతి ఆయోగ్ వ్యాఖ్యానించింది. దేశంలోనే బలమైన జీడీపీ ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు ప్రధానమైంది. ఎగుమతుల్లో తీర జిల్లాల్లో తొలి స్థానంలో, పెద్ద రాష్ట్రాల్లో రెండవ స్థానంలో కొనసాగుతోందని నీతి ఆయోగ్ ప్రకటించింది. 2024 ఏడాదికి ఏకంగా 3.64 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి అయినట్లు నీతి ఆయోగ్ స్పష్టత ఇచ్చింది. చెన్నై పరిసర ప్రాంతాల్లో ఆటోమొబైల్ తయారీ బాగుందని నీతి ఆయోగ్ కితాబిచ్చింది. తమిళనాడు రాష్ట్రం నుంచి వస్త్ర ఉత్పత్తుల ఎగుమతి పెద్ద ఎత్తున జరుగుతోందని చెబుతూ, ఎక్కువగా తిరుపూర్, ఈరోడ్, సేలం క్లస్టర్ల నుంచి రవాణా అవుతున్నట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది. దేశంలోని 40% చర్మ పాదరక్షలు తమిళనాడు నుంచి ఎగుమతి అవుతున్నట్లు నీతి ఆయోగ్ తెలిపింది. దేశంలోనే బలమైన జీడీపీ ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు ప్రధానమైంది. తమిళనాడులోని పలు ప్రధాన నగరాల నుంచి వివిధ రకాల ఉత్పత్తులు ఎగుమతవుతున్నాయి. చెన్నై నుంచి ఆటోమోటివ్స్, ఎలక్ట్రానిక్స్, టైర్లు, నిర్మాణ సామాగ్రి, శ్రీపెరుంబదూర్ నుంచి ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, హుసూర్ నుంచి ఆటోమొబైల్స్, ఆటోమోటివ్స్ విడిభాగాలు, ఎలక్ట్రానిక్స్, సేలం నుంచి స్టీల్ తయారీ, వస్త్రాలు, కోయంబత్తూర్ నుంచి ఆటోమోటివ్స్ విడిభాగాలు, రెడీమేడ్ వస్త్రాల యంత్రాలు, పరికరాలు, తిరుపూర్ నుంచి వస్త్రాలు, రెడీమేడ్ దుస్తులు, తిరుచి నుంచి హెవీ ఇంజనీరింగ్ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్, సిమెంట్ వంటివి భారీగా ఎగుమతవుతున్నాయి. తమిళనాడు నుంచి స్మార్ట్ ఫోన్ల విడిభాగాలు పెద్ద ఎత్తున ఎగుమతవుతున్నాయి. 2024లో ఏకంగా 59,402 కోట్ల విలువైనవి తరలి వెళ్లాయి. కమ్యూనికేషన్ పరికరాలతో కలిపి ఈ కేటగిరీలో 60,140 కోట్ల ఎగుమతులు వెళ్లాయి. ఇంత పెద్ద ఎత్తున మరే ఇతర ఎగుమతులు లేకపోవడం విశేషం. స్మార్ట్ ఫోన్ల తయారీలో శ్రీపెరుంబదూర్ ప్రాంతం అత్యంత కీలకంగా మారింది. దేశంలో ఎగుమతయ్యే స్మార్ట్ ఫోన్లలో 40% తమిళనాడు నుంచే ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో ఉన్న మోటారు కార్లు 18,217 కోట్ల మేర ఎగుమతయ్యాయి. ఇక తయారీ ఎగుమతుల రంగాల్లో పెద్ద రాష్ట్రాలకు సైతం తమిళనాడు తీవ్ర పోటీ ఇస్తోంది. కర్ణాటక, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు సైతం తమిళనాడు దడపుట్టిస్తోంది. 2022లో 4వ స్థానంలో ఉన్న తమిళనాడు 2023, 2024లో ప్రత్యేకించి ఎలక్ట్రానిక్స్లో ఇతర రాష్ట్రాలను సైతం పక్కకు నెట్టి తొలి స్థానంలో కొనసాగుతోంది. తమిళనాడు రాష్ట్రం మానవ వనరులకు పెట్టిందే పేరు. రాష్ట్ర పరిశ్రమల్లో 79% నైపుణ్య కార్మికులు చురుగ్గా ఉన్నట్లు నీతి ఆయోగ్ తెలిపింది. ఇందులో 43% మంది మహిళలు ఉన్నట్లు వెల్లడించింది. తమిళనాడుకు ఉన్న బలాబలాలను పరిశీలిస్తే విభిన్న రంగాల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వ్యవస్థ విస్తరించడం, ఉత్పత్తులు భారీగా పెరగడం, పోర్టులు కీలకంగా ఉండడం, వాటి ఆధారంగా పరిశ్రమలు వస్తుండడం, రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు స్థిరంగా ఉండడంతో పాటు ఆర్థిక వృద్ధి సాధించడం వంటివి ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఇక రాష్ట్ర బలహీనతల విషయానికి వస్తే పలు సంప్రదాయ రంగాల్లో ఎగుమతులు తగ్గడం, ఉదాహరణకు వస్త్ర రంగం, వ్యవసాయ రంగం, ద్వితీయ శ్రేణి నగరాల్లో కస్టమ్స్ వ్యవస్థ ఆశించినంత లేకపోవడం, అంతర్జాతీయ బ్రాండింగ్ ఉత్పత్తులు తక్కువగా ఉండడం వంటివి ఉన్నాయి. విదేశీ ఎగుమతుల్లో తమిళనాడు రాష్ట్రం నుంచి అత్యధికంగా యుఎస్ఏకు తరలి వెళుతున్నాయి. ఆ తర్వాతి స్థానంలో యూకే, యుఏఈ, జర్మనీ, నెదర్లాండ్స్ దేశాలున్నాయి. ఆయా దేశాలకు ఉత్పత్తుల్ని పంపేందుకు చెన్నై, తుత్తుకుడి, ఎన్నూరు పోర్టులు కీలకంగా నిలుస్తున్నాయి. స్వదేశీ, విదేశీ ఎగుమతులు చూస్తే అత్యధికంగా ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, వాటి విడిభాగాలు, వస్త్ర, పాదరక్షలు, రసాయనాలు, ఔషధాలు తదితరాలున్నాయి. తమిళనాడుకు పలు అవకాశాలు కూడా ఉన్నాయి. చైనా తరహాలో ఎగుమతులు చేసేందుకు వీలుండడం, వస్త్ర, రెడీమేడ్ రంగాల్లో నవీకరణకు బాటలు వీలడన్ని లాజిస్టిక్స్ పార్కులు, ఎగుమతి కారిడార్లు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇక అడ్డంకుల విషయానికి వస్తే పరిమిత ఎగుమతి మార్కెట్, కార్మికుల ఖర్చు పెరుగుతుండడం, పోర్టుల్లో రద్దీ నెలకొనడం, వస్తువులు పెంచుకోవడం వంటివి ఉన్నాయి.
తమిళనాడు రాష్ట్రం ఉత్పత్తులు ఎగుమతుల్లో దేశంలోని ఇతర అగ్ర రాష్ట్రాలకు గట్టి పోటీనిస్తోంది. తమిళనాడు ఉత్పత్తులు ఇతర రాష్ట్రాలకు విదేశాలకు గణనీయ స్థాయిలో ఎగుమతులు అవుతూ ఉన్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ధీటుగా ఉత్పత్తులు ఎగుమతుల్లో పోటీలో ఉండటం ఒక ఎత్తైతే, ఇక్కడి వనరులు భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధించే సత్తా ఉండటం మరొక ఎత్తుగా నీతి ఆయోగ్ పేర్కొంది.